Nobody can stop this flow. Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. రోజు పునరుద్ధానికి దినం కనుక మనం సంఘంలో అన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. సంఘంలో అన్నిటి నిమిత్తం ప్రార్థనలోకి వెళ్ళే ముందు హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇక దేవుడు మనకి ఏం యుక్తంగా ప్రార్థించాలో తెలియదు కనుక పరిశుద్ధాత్మను మనం ఉచ్చరించవలసిన మూల్గులతో మన తరపున పరిశుద్ధాత్ముడే మూల్గులు పెడుతున్న సమయం. ఆ పరిశుద్ధాత్మనికి లొంగిపోవాలని, అంటే మనల్ని సర్పాస్ చేసుకొని మన ఉద్దేశంలను సర్పాస్ చేసుకుంటూ ప్రభు మనల్ని పరిపాలిస్తూ ఆ ప్రార్థన సన్నిధికి చేరాలని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దామా. ధూపవేదిక దగ్గర ఉన్నప్పుడు ఇదిగో తెరకు యువతలే ఉండొచ్చు, కానీ అది ఆ బల్ల అది పరిశుద్ధ స్థానంలో చేరుగానే ఉండేది కదా. ఆలోచన చేద్దాం. దాని మీదకి అన్య అగ్ని వస్తే దేవునికి ఇష్టం లేదు. దాని మీదకి ఈవెన్ ఆ ధూప సంభారంలో ఏదైనా మిక్స్ అయితే కూడా దేవునికి ఇష్టం లేదు. అలా దేవుడు ఏం కోరుకుంటున్నారో ఆ ధూపం ఎలా యుక్తంగా వేయాలో మాకు నేర్పించండి ప్రభు, మాకు తెలియదయ్యా, ఇంకే మీరే డైరెక్ట్ గా అని ప్రార్థన చేద్దామా. ఎవరన్నా ప్రార్థన అందుకోండి. అవును తండ్రి నాయన, అన్య ఆరాధన అన్య దేవతమ అన్య దీపములకు ఇష్టం లేదు నా తండ్రి నాయన. అవునయ్యా తండ్రి నాయన, దీప సంధారణకు తండ్రి లేచి అక్కడ ప్రభావితంగా రక్షించిన తండ్రి అటు దీపం వేయమని తండ్రి పలికిన దేవుడు తండ్రి. ఇక్కడ తండ్రి వాక్యంలో ఉన్న దేవుడు తండ్రి నాయన, దిగతండ్రి అటు వాక్యంలో మేము కూడా ఉండాలని ప్రభావితంగా తండ్రి వాక్యం మాకు అనుగ్రహించే దేవుడు తండ్రి. కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నారు దేవా తండ్రి. ఇదిగోనయ్యా ప్రభా, మీరు మాలోకి తండ్రి నాయన పూర్తిగా తండ్రి వాక్యం అయిన దేవుడు అయ్యింది ఆయన మాకు వాక్యం అయి తండ్రి నాయన ప్రభా నిరంతరం మాకు స్థిరపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన యేసయ్యా ప్రభా, నిరంతరం దీపం వేస్తే ప్రభు యేసయ్యా తండ్రి దీప ప్రేరుగా అందరం తండ్రి నాయన ప్రభా ప్రకాశంగా వెలుగుతుంది మీకు ప్రచోదించుకుని ప్రతి ఒక్కరిని ప్రభా యేసయ్యా దీప సంభారం వెలికి తండ్రి నాయన పూర్తిగా సమర్పణగా తండ్రి నాయన ప్రతి ఒక్కరినైనా ఆ విషయాలు మీరు సహాయం చేయడం ప్రార్థించుకుంటున్నాం. హల్లెలూయా. ఆమేన్. రండి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. చాలు. ఈ మాటలో కొంచెం ఆలోచన చేద్దాం. చూడండి, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. చూడండి, ఈరోజు మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, చాలా సార్లు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా ఒక హెచ్చరిక పట్టుకుని ఒక దైవజనుడు ఒక మీటింగ్ చేశారనుకుందాం. ఆ దైవజనుడు ఇంకొక 2వసారి పిలుస్తారా? చెప్పండి. 3వసారి అది మన మైండ్ సెట్ అది. కానీ ఈరోజు ఏమేమి ప్రార్థన చేద్దాం తెలుసా? సార్వత్రిక సంఘంలో ఎక్కడ ఏ ఏరియాలోనైనా సరే, ఇదిగో
ఆయన సత్యమును నిజముగా సంఘమునకు తీసుకుని వెళ్ళి హెచ్చరిస్తూ సరిచేస్తూ బుద్ధి చెప్తూ ఉన్న ఒక నాయకులు ఉన్నారా? వారు గనక సరిచేసినప్పుడు సరి అయి నిలబడిన సంఘములు అనేకములు కావాలి. హల్లెలూయా. మొదటిసారి హెచ్చరిక ఇస్తే రెండవసారి నుంచి ఇక వారిని విడిచిపెట్టేస్తే ఈ రోజులో ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఆ పద్ధతిలో మార్పు కలుగును గాక. అలా గనక మారితే జరుగుతున్న కార్యం శత్రువు ఓడిపోవడమే. హల్లెలూయా. ఇక్కడ ఆగి మరి ప్రార్థన చేద్దామా? ప్రేయర్ పాయింట్స్ అప్పుడు చేద్దాం. ఇక ముందుకు వెళ్దాం. ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. అంటే అర్థం, ఇద్దరు ముగ్గురు సాక్ష్యము గనక ఉంటే ఆ మాట స్థిరపరచబడుతుందనే అర్థం. హల్లెలూయా. 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 ఇద్దరు ముగ్గురు సాక్షులతో పలికిస్తున్న మాటలు స్థిరపరచబడతాయి. ఈరోజు ఆ ఒక్క సాక్షి కూడా లేకుండా చేస్తూ మభ్య పెడుతూ మోసం చేస్తున్న కాలంలో ఉన్నాం. ఈరోజు మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, ఒకటి, హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఉన్న సమయం ఉందా? అది 3 కేటగిరీలలో ఎవరైనా కావచ్చు. అంటే విశ్వాసులు కావచ్చు, ఇక ఆ ఫ్రంట్ లైన్ లో ఉన్నవారు కావచ్చు, అంటే పాస్టర్స్ కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇక అందరూ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ హెచ్చరికకు లోబడే తత్వం కావాలనే మొదటిగా ప్రార్థన చేద్దాం. రెండవది, ఇద్దరు ముగ్గురు సాక్షులచే స్థిరపరచబడే ఆ స్థితి ఏదైతే ఉందో అది చాలా చాలా గొప్ప అనుభవం. అందులో ప్రతి ఒక్కటి దేవుని చిత్తం వలన కలిగిన ప్రతిది కూడా, ప్రతి ప్రణాళిక కూడా స్థిరపరచబడును గాక అని ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చేద్దామా? ఇంకొక మాట కూడా చూసుకొని ప్రార్థన చేద్దాం. రండి, 2వ వచనం కూడా చదువుదాం. 2వ వచనము, నేను మునుపు చెప్పి తిని, నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవసారి మీ యొద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయనిదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. ఎంత స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నా సరే రెండవసారి మీ యొద్దకు వచ్చినప్పుడు ఎంతటి ప్రెజెన్స్ అయితే ఉందో అలాగనే వచ్చినట్లుగానే నుండి చేయుచుండు వారికి మిగిలిన వారికి అందరికి ముందుగా తెలియచేయవలసిందేమనగా, నేను తిరిగి వచ్చిన యెడల ఏం చూపను? కనికరము చూపను. ఆలోచించండి. ఇక్కడ మనం 2 పాయింట్స్ ప్రార్థన చేసుకోవాలి. ఏంటి తెలుసా? తప్పు జరుగుతున్నా సరే ఇదిగో వారి కడుపు నింపుకోవడం కోసం ఆ తప్పును ఎత్తి చూపించకుండా అలాగనే ఓకే ఓకే అనిపిస్తూ మభ్యపెడుతున్న తంత్రం ఈ రోజు బ్రేక్ అవును దాకా. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పువారు లేచెదరు గాక. ఆమేన్.
ఏ విధంగా అయితే మన మొహం మనం చూసుకోలేమో అర్థం లేకపోతే, మన జీవిత శైలి కూడా మనం ఆలోచించుకోవడం వాక్యానుసారంగా ఉందా లేదని టెస్ట్ చేసుకోకపోతే మనకి అర్థం కాదు. నేను బాగానే ఉన్నాననే ఫీలింగ్ లో ఉంటాం. అలాంటి సమయం దుష్టుడు ఎంటర్ అయ్యే అవకాశం లేదా? దానిని ఎత్తి చూపి, ఇదిగో ఇది ఇలా కాదు, ఇది ఇలా చేయాలి అని చెప్పగలిగిన సత్తా, దమ్ము, ధైర్యము ఉన్నవారు లేవాలని ప్రార్థన చేద్దాం. ఇది సంఘం యొక్క క్షేమాభివృద్ధియే కాక మరి ఇంకొకటి కాదు. ఇంకొకటి ఏమంటే, అలా హెచ్చరిక ఇస్తున్నప్పుడు రిసీవ్ చేసుకుంటున్న వారు అవతల వ్యక్తి అది ఎంతటి వారైనా సరే వారిలో ఉన్న మిస్టేక్ ని పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నప్పుడు డినై చేయకుండా, తప్పించుకొని పారిపోకుండా నన్ను యాక్సెప్ట్ చేసి సరి అవునట్లుగా ప్రార్థన చేద్దామా? ప్రార్థనలోకి వెళ్దాం అక్క. హల్లెలూయా.